అది ట్రాపో తనకు తాను తెచ్చిపెట్టుకున్న స్క్రాపో ఏదైతే ఏంటి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కథ రైల్వే కోడూరుతో పాటు ఇప్పుడు రాష్ట్రమంతా చెప్పుకుంటోంది. ఇలాంటి విషయాల్లో ఓ గల్లీ లీడర్ ఇరుక్కుంటేనే ఓ రేంజ్లో రచ్చ జరుగుతోంది. అక్కడితోనే సదర్ లీడర్ కెరియర్కు ఫుల్ స్టాప్ పడిపోతుంది. అలాంటిది అధికార కూటమి శాసనసభ్యుడిగా ఉన్న శ్రీధర్ పరిస్థితి ఏమిటి? ఆయన ఏం చేయబోతున్నారు? పార్టీ ఏం చేయబోతోంది? త్రిసభ్య కమిటీ ముందుకు అరవ శ్రీధర్. గంటల తరబడి విచారణలో తేల్చిందేంటి? అరవ శ్రీధర్ భవితవ్యం ఏంటి? లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన అధిష్టానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఉదయం 11ంటికి మొదలైతే దాదాపు సాయంత్రం వరకు 7 గంటల పాటు 2 దఫాలుగా ఈ విచారణ కొనసాగింది. తన దగ్గరున్న ఆధారాలను కమిటీ ముందుంచిన శ్రీధర్ ఈ విషయంలో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇది కేవలం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన అంశం మాత్రమే కాదు. తేడా వస్తే జనసేన పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అందుకే పార్టీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఎమ్మెల్యే వర్షన్ మాత్రమే వినకుండా నియోజకవర్గానికి చెందిన 45 మందికి పైగా కార్యకర్తలను, నేతలను కూడా విచారించింది త్రిసభ్య కమిటీ. వారి నుంచి ఎమ్మెల్యేకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఈ విచారణలో సేకరించిన విషయాలతో ఇవాళ హైకమాండ్ కు రిపోర్ట్ అందించనుంది. పార్టీ వేసిన కమిటీ విచారణ ముగియడంతో అరవ శ్రీధర్ భవితవ్యం ఏంటనే చర్చ జోరందుకుంది. ఇప్పుడు తప్పు చేశారో లేదో తెలియదు గాని జరిగింది మాత్రం చిన్న విషయం కాదు. వచ్చిన ఆరోపణ చిన్నది కాదు. అందులోనూ ఈ విషయమై జరిగిన రచ్చ కూడా మామూలేం కాదు. ప్రత్యర్థుల హయాంలోనూ ఇలాంటి సంఘటనలు జరగలేదా అని ప్రతి విమర్శలు చేయొచ్చు. కానీ 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా అది సమంజసం కాదని జనసేన భావిస్తోంది. అందుకే సొంత ఎమ్మెల్యే విషయంలో ఏం చేయబోతుందనే ఆసక్తి ఏర్పడింది. సాధారణ నాయకుడైతే పార్టీ నుండి సస్పెండ్ చేసుండేవారేమో, కానీ వివాదంలో ఇరుక్కున్నది చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే. అందుకే కాస్త కేర్ఫుల్ గా ఇష్యూని హ్యాండిల్ చేస్తోంది జనసేన. పార్టీ ముందున్న 2 ఆప్షన్స్ లో ఒకటి ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అయితే, రెండోది వివాదం సద్దుమణిగేదాకా ఆయన్ని పార్టీకి, ప్రజలకు దూరంగా ఉంచడం. మొదటిది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి రెండోదే ఫైనల్ చేసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఆలోచనే కాదు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా అదే ధోరణితో ముందుకెళ్లాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కమిటీ ముందు విచారణకు హాజరయ్యాక అదే విషయాన్ని స్పష్టం చేశారు ఎమ్మెల్యే. పూర్తి ఆధారాలు కమిటీ ముందు ఉంచారన్న ఆయన ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. దీన్ని పార్టీకి ఆపాదించొద్దని చెప్పారు. ఏదైనా ఒంటరిగానే తేల్చుకుంటా అన్న శ్రీధర్ పార్టీ చెప్పేదాకా మళ్లీ ప్రజల్లోకి రానని కూడా చెప్పారు. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొకమారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను, నేను ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పెన్ టు పెన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మొత్తానికి ఇది అరవ శ్రీధర్ సొంత వ్యవహారమని తేల్చేసినట్టే కనిపిస్తోంది. అటు పార్టీ అయినా ఇటు ఎమ్మెల్యే అయినా ఒకే రకమైన ఆలోచనతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. 45 మందికి పైగా రైల్వే కోడూరు జనసేన కార్యకర్తలు, నేతలు త్రిసభ్య కమిటీ ముందు అరవ శ్రీధర్ గురించి సానుకూలంగా చెప్పినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి తమ ఎమ్మెల్యే ట్రాప్ లో పడినట్టు కమిటీ ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా స్పష్టమవుతోంది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక అధినేత పవన్ తీసుకునే నిర్ణయంపైనే ఎమ్మెల్యే శ్రీధర్ భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే ఇంత రచ్చ జరిగింది కాబట్టి కొన్నాళ్లు మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రజల్లోకి రావాలనే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఎమ్మెల్యే ఫ్యూచర్ పై హైకమాండ్ తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.